ఏం పుట్టిందిరా మీకు? చేతులు గులగుల పెడుతున్నాయిరా లేకుంటే మెదట్ల పురుగులు తిరుగుతున్నాయా? నెరి గింత అధ్వానం తయారైనరు లేకుంటే ఏంది? ఉచితార్థంగా మంది పానాలు మింగబట్టిరి. ఢిల్లీలా కార్ల బాంబులు పెట్టి వేలుస్తే ఎంత పనాయ మరి. ఎర్రకోట దగ్గర కారు బ్లాస్ట్ చేసి 12 మంది పానాలు మింగిన ఉమర్గాడే కారు బ్లాస్ట్ కు ముందు మసీదుకి పోయొచ్చిండట. ఢిల్లీకి ఏటికెళ్ళొచ్చిండు, ఏడేడ తిరిగిండో మొత్తం సీక్రెట్ కెమెరాలు పరీక్ష పట్టిండ్రు. బ్లాస్ట్ అయిన కార్లో దొరికిన డెడ్ బాడీ గాయనదేనట. కాశ్మీర్లున్న తల్లి డిఎన్ఏతో మ్యాచ్ అయ్యే వరకు కన్ఫర్మ్ చేసిండ్రు పోలీసులు. ఈ ముచ్చట ఇట్లుంటే ఢిల్లీలా డిసెంబర్ ఆఖరు నాడు 6 తావుల్లా బాంబులు పెట్టి వేల్చాలని పిలానేసిండ్రట 6 డాక్టర్లు కలిసి. అండ్లా ఉమరొగడు. అదే రోజు అయోధ్యకు సుత సూటి పెట్టిండ్రట. గుడి మీద కాషాయ జెండా ఎగిరే టైంలా బాంబు బ్లాస్ట్ చేయాలని. 6వ తారీఖే ఎందుకంటే అప్పట్లా బాబ్రీ మసీదు గూలగొట్టింది గాదినమే. మొత్తం 8 మంది కలిసి ఓ టీం లెక్క అయ్యి 32 కార్లు కొన్నారట. ఫేక్ అడ్రస్లు పెట్టి 20 లక్షలు పెట్టి బాంబులు పెడతానికి కావలసిన పేలుడు పదార్థాలు కొన్నారట. ఓ సిగ్నలింగ్ యాప్ తయారు చేసుకొని అండ్ల మతలబు పంపుకునేదట. 8 మంది సుత 2 లెక్క జంటగా పోవాలే. కార్ల బాంబులు పెట్టి వేల్చాలే. అటెన్కా తుపాకులతోటి ఫైరింగ్ చేయాలి. ఎక్కువ మంది పానాలు తీసుడే లెక్క అని టార్గెట్ పెట్టుకున్నారంటే చూడుర్రిగా. ఇంటెలిజెన్స్ పోలీసులకు మతలబందుడితోటి అందరినీ అరెస్ట్ చేస్తే నేను సుత దొరికిపోతా అని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర బాంబు పెట్టుకొని 12 మంది పానాలు తీసిండు ఈ డాక్టరు. ముందే అల్లని పట్టుకున్నారు కాబట్టి పెద్ద ఆపద్దప్పించిండ్రు. అరెస్ట్ చేసినోళ్ళ డైరీలు దేవులాడితే గీ ముచ్చట్లు బయటపడ్డాయి. కుట్రలా ఫస్ట్ మతలబు దొరకబట్టింది మన తెలుగు ఆఫీసరే. పేరు సందీప్ చక్రవర్తి. కాశ్మీర్లా ఎస్ఎస్పీగా పనిచేస్తున్నాడట. ఎర్రకోట దగ్గర వేలిన కారు కాకుండా 3 తావుల్లా 3 కార్లు దొరకబట్టిండ్రు. అండ్లా బాంబులు తుపాకులు దొరికినాయట. కడమ ఏడున్నాయో దేవులాడు నడుస్తుంది. డాక్టర్ చదువులు చదివి పేషెంట్ల పానాలు కాపాడాలే గాని మంది పానాలు తీసుడేంద్రా? మీ దిమాకులకు దండలయ్యా.